ఆమంచర్లలో దళితుల భూములను ఆక్రమించిన టీడీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆనంద్ విజయ్ కుమార్ రెడ్డి నెల్లూరు కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రం అందజేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఆమంచర్ల గ్రామంలో దళితులకు ఇచ్చిన పట్టా భూముల్లో టీడీపీ నాయకులు వేణుగోపాల్ నాయుడు, వాకా వెంకటేశ్వర్లు దున్నివేసి వాటిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. జిల్లా కలెక్టర్ నెల్లూరు ఆర్టీఓ తక్షణం స్పందించి దళితులకు న్యాయం చేయాలని, లేకపోతే తాము హైకోర్టుకు వెళ్తామని ఆయన హెచ్చరించారు. తీసేయాలంటే ఆన్లైన్ ఏదో చేసుకుంటే హౌసింగ్ కి ఇవ్వాలనేటప్పటికీ వాళ్ళకి ఎలక్షన్ కోడ్ అడ్డం వచ్చిందని హౌసింగ్ హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఇప్పుడు ఎవరు టీడీపీ చేయడం పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. 2024 సంవత్సరం మార్చి నెలలో అప్పటి ప్రభుత్వంలో నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఆమంచర్ల గ్రామాన్ని వెళ్ళి అక్కడ ఒక కార్యక్రమంలో పాల్గొనేటప్పుడు కొంతమంది అరుంధతీలు అక్కడికి వచ్చి, అయ్యా మాకు ఉండడానికి నివేశన స్థలాలు లేవు, మాకు ఇళ్ళు లేవు, వాటిని మీరు ఏర్పాటు చేయించాల్సిందని చెప్పి ఆయన కోరినప్పుడు స్థానికంగా ఉన్నటువంటి మండల్ రెవెన్యూ ఆఫీసర్కి, అదేవిధంగా అప్పటి ఆర్డీఓ గారికి ఆయన సమాచారం ఇస్తూ ఈ 23 మంది అరుంధతీయులండి, వాళ్ళు ఆమంచర్ల గ్రామానికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ పరిస్థితి చూసి వాళ్ళకి అర్హత ఉంటే తప్పనిసరిగా వాళ్ళకి స్థలాన్ని చూపించి కేటాయించి వాళ్ళకి ఇళ్ల పట్టాలు మంజూరు చేయాల్సిందిగా ఆయన కోరిన తర్వాత అధికారులందరూ వచ్చి ఆ కుటుంబాల వారితో మాట్లాడి ఆ 23 మంది అర్హులని తేలుస్తూ స్థలాన్ని కేటాయించి దాన్ని ప్రాపర్గా లేఅవుట్ కూడా చేయటం జరిగింది. 23 మందికి ఒక్కొక్కరికి 9 అంకణాల లెక్కన లేఅవుట్ చేశారు, రోడ్లు నిర్మాణం చేశారు. మరి అదే స్థలంలో ఆ లబ్ధిదారులందరికీ పట్టాలు ఇవ్వటం జరిగింది ఒక కార్యక్రమంలో ఆమంచర్లలోనే. వారందరినీ కూడా వాళ్ళ పట్టాలన్నీ కూడా ఇళ్ల నిర్మాణం చేసుకునేదానికి హౌసింగ్ డిపార్ట్మెంట్కి ఇచ్చి వాళ్ళ దగ్గర కూడా శాంక్షన్ తీసుకోవాల్సిందిగా వారు చెప్పిన తర్వాత 23 మంది వాళ్ళ ఒరిజినల్ పట్టాలను తీసుకొని హౌసింగ్ అధికారులు ఆ రోజు సచివాలయంలోనే ఆ కార్యక్రమం జరుగుతూ ఉండింది కాబట్టి ఆమంచర్ల సచివాలయంకి వెళ్ళి వీళ్ళు అడుగుతున్న సమయంలోనే ఆ కార్యక్రమం జరుగుతుండగానే ఎన్నికల కోడ్ రావటం జరిగింది. మరి ఆ కార్యక్రమాన్ని ఎన్నికల తర్వాత మేము చూస్తామని చెప్పి అక్కడి అధికారులు చెప్పారు. వాళ్ళు కూడా అలాగేనని చెప్పి వెళ్ళిపోయారు. మరి దాని తర్వాత జరిగిన పరిణామాలలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఇద్దరు ఆ స్థలాన్ని మొత్తం దున్నేసి, మీకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అది ఇవ్వం, ఇప్పుడు ఉండేది మా ప్రభుత్వం అని చెప్పి దానికి కంచె వేయటం జరిగింది. మరి వీళ్ళు చెప్తున్నది వేణుగోపాల్ నాయుడు అని ఒక అతను, అదేవిధంగా వాకా వెంకటేశ్వర్లు అని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు. వాళ్ళు గతంలో కూడా అందరూ మాతోనే కలిసి ఉన్నటువంటి వారు. మరి ఎందుకనో ఆ స్థానికంగా ఉన్న నాయకులే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పేదవాళ్ళ స్థలాలని ఆక్రమించాలనేటటువంటి వారి ఆలోచన విధానం సరైనది కాదని మనవి చేస్తూ ఈరోజు ఆ 23 మంది పట్టాలు తీసుకొని
జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి వాళ్ళకు జరిగినటువంటి ఇబ్బందిని ఆ సమస్యకి పరిష్కారాన్ని చూపించాల్సిందిగా గౌరవ కలెక్టర్ గారి సముఖంలో వారందరూ కూడా ఈరోజు పిటిషన్ ఇవ్వటం జరిగింది. తప్పనిసరిగా మేము కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం, అర్హులైన వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ మీరు ఇచ్చినటువంటి వీళ్ళకి అర్హత ఉంది, వీళ్ళకి ఇళ్ళు లేవు, స్థలాలు లేవని నిర్ధారించి ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు స్వయంగా వీళ్ళకి పట్టాలు ఇచ్చిన తర్వాత, లేఅవుట్ చేసిన తర్వాత దానిని ఈరోజు అధికారం మారింది కదా అని కబ్జా చేసి ఈ స్థలం మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటామని అనేటటువంటి ధోరణి వాళ్ళు చూపిస్తున్నందువల్లనే ఈ పేదవాళ్ళకి న్యాయం చేయాల్సిందిగా గౌరవ కలెక్టర్ గారిని కోరడానికి నేను ఇక్కడికి రావటం జరిగిందండి. తప్పకుండా ఈ కార్యక్రమం ఇక్కడ అధికారులందరూ కూడా ఆర్డీఓ గారికి చెప్తానని చెప్పారు కలెక్టర్ గారు. ఆర్డీఓ గారిని కూడా స్థలాన్ని పరిశీలించమని కోరుతున్నాం. అదే విధంగా ఎవరైతే 23 లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ పట్టాలు అన్ని కూడా చూసి వాళ్ళని నివేదిక ఇవ్వాల్సిందిగా కూడా కోరుతున్నాం. ఒకవేళ ప్రభుత్వ ఒత్తిడి కారణంగా ఇక్కడ ఏదైనా అన్యాయం జరిగేటటువంటి పరిస్థితి ఉంటే తప్పనిసరిగా మేము హైకోర్టుని ఆశ్రయించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కానీ అంత దూరం రానివ్వరు అధికారులని ఆశిస్తున్నాం. ఎందుకంటే స్వయంగా వీళ్ళ పట్టాల మీద తహసీల్దారు, ఆర్డీఓ వీళ్ళ ముద్రలతోనే ఈ పట్టాలన్నీ కూడా ఏర్పాటు చేయటం జరిగింది. ఒరిజినల్ పట్టాలు కూడా ఉన్నాయి. అన్ని కూడా కలెక్టర్ గారి దృష్టికి ఈ రోజు ఇవన్నీ మేము తీసుకెళ్ళటం జరిగింది. మేము ఈ పేద అరుంధతీయులకి న్యాయం చేయండి. రాజకీయాలు ఇంత చిన్న వాళ్ళ మీద మనం చూపించాలనుకోవటం చాలా పొరపాటు అవుతుంది ఒక రోజు ఇది అని చెప్పి ఆ సోదరులకు కూడా మనవి చేస్తూ వీళ్ళ స్థలాలను వీళ్ళకిచ్చి వెంటనే వీళ్ళకి ఇల్లు ఏర్పాటు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము కోరుతూ అందరం ఈరోజు ఇక్కడ కలెక్టర్ గారి దగ్గరకు వచ్చి మనవి చేయటం జరిగిందని మనవి చేస్తూ తప్పకుండా వీళ్ళకి న్యాయం జరిగేదానికి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి నేను కానివ్వండి, మా పార్టీ నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్కరూ ఈ పేదవాళ్ళకి అండగా నిలబడతామని చెప్పే సందర్భంగా నేను మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కోతిబాబు రమణమ్మ. మాకు స్థలాలు ఇచ్చారు సార్. మా స్థలాలు ఇచ్చిన తర్వాత మాకు ఎలక్షన్ కోడ్ ఇచ్చిన తర్వాత సార్ మా స్థలాలు పట్టాలు మళ్ళా ఇస్తానన్నారు సార్. మళ్ళా వాళ్ళు ఇస్తానన్న తర్వాత ఎలక్షన్ వచ్చింది. ఎలక్షన్ వచ్చిన తర్వాత మాకు పట్టాలు ఇవ్వలేదు సార్. వాళ్ళు ఇప్పుడు ఫెన్సింగ్ వేసుకున్నారు. మాకు అద్దెరాళ్ళు కూడా తీసేశారు సార్. అక్కడ మా ఇళ్ళ పట్టాలు మేము కలెక్టర్ గారికి చెప్పనాటికి వచ్చాము సార్. ఈరోజు మా పట్టాలు మాకు ఇప్పొచ్చాను సార్. మాకు పేదవాళ్ళం కదా సార్. మాకు పట్టాలు మాకు ఇవ్వకుంటే ఎవరికి ఇస్తారు సార్? స్థలాలు అది కూడా స్థలాలు కూడా మాకు ఇస్తారని చెప్పి ఇప్పుడు దాకా ఇవ్వలేదు సార్. వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాకు ఇవ్వనీయకుండా చేస్తున్నారు సార్. వాళ్ళు మా దామంచర్ల నెల్లూరు రూరల్ మండలం. నా పేరు శ్రీనివాసులు. గత ప్రభుత్వంలో మార్చి నెలలో అది మాకు శాంక్షన్ చేపించారు, పట్టాలు ఇప్పించారు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ తరఫున. ఇచ్చిన తర్వాత మీకు పట్టాలు మంజూరు చేస్తాం ఇంట్లో వచ్చి ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు ముందే మాకు పట్టాలన్నీ ఇచ్చి మీకు అంది చేపిస్తామని చెప్పి అన్నారు. లేఅవుట్ వేసారు. లేఅవుట్ వేసి రోడ్లు కూడా ఏర్పాటు చేశారు. తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ రాగానే అది మళ్ళీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మేము చేస్తాం మీకు అన్నారు. మొన్న ఈ మధ్య కాలంలో వచ్చి మేము చూసేసరికి అదంతా ఫెన్సింగ్ అంతా వేసేసి మొత్తం ప్లాట్ అంతా లెవెల్ చేసుకొని ఒక 2 వ్యక్తులు మాత్రం మా ఊరు వాళ్ళు చేసి పెట్టేసుకొని ఇక్కడ ఎవరిది స్థలం కదా ఇది మాది అని చెప్పి ఆక్యుపై చేసుకున్నారు సార్. అది చెప్పడానికి మేము కలెక్టర్ ఆఫీస్ గారికి వచ్చాను సార్. అర్జీ ఇచ్చి అందరం మేము కలిసి 23 మందికి ఇచ్చున్నాం సార్. మాకు న్యాయం చేయమని చెప్పి కోరుకుంటున్నాం.